చూసి చూసి ఆడండి. ఏంటి ఈ డాక్టర్స్ ఇంకా రాలేదు? పాపం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారేమో. సార్ అబ్బబ్బబ్బబ్బా ఎంత చల్లగా ఉందో. నీ బాందే పైన ఇంత ఎండగా ఉంటే చల్లగా ఉందంటావా పిల్ల మొహందానా? అయ్యయ్యో మీరు కూడా మేధావి అత్తయ్య గారు. ఏంటే ఏంటి అంటే నేను ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతుంటే మీరేంటి ఎండ గురించి అంటారు? అర్థమైందిలేవా. ఇదిగో ఐస్ తిన్నాక పుల్లలు దాచిపెట్టండి. పుల్లలా ఎందుకు? అత్తయ్య గారు పోతే తగలు పెట్టడానికి. నిన్ను చంపేస్తాను చెత్త మొహందానా. పుల్లలు దాస్తే మొహం కడుక్కోడానికి పనికొస్తాయే అందుకే. అబ్బు నీ పిసినరతనం తగలయ్యా. ఐసు పుల్లల్ని కూడా వదిలిపెట్టవే. ఛీ అత్తయ్య గారు ఐస్ క్రీమ్ బాగుంది కదా? థ్యాంక్ యూ. హలో మేడం, ఇక్కడేం చేస్తున్నారు? కనబడట్లే పచ్చదనం పెంచుతున్నాం. పచ్చదనమా? అవునండి, అటు ప్రభుత్వాలు ఇటు స్వచ్ఛంద సంస్థలు పచ్చదనం పెంచండి అంటున్నారని 10 రూపాయలు పెట్టి పచ్చదనం కొని పచ్చదనం పెంచుతున్నాం. మీ తెలివికి పాదాభివందనం చెయ్యాలి తల్లి. ఎప్పుడు చేస్తారో చెప్పండి, పంపిస్తాం. దేన్ని? చాలే, మా స్కూల్ ముందు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. అలాగా, మీరేం చేస్తున్నారు? ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం డాక్టర్ వస్తారంటే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు? మా గీత కోసం వెయిట్ చేస్తున్నామండి. అలాగా, వెయిట్ చేయండి. అమ్మా వచ్చేసావా తల్లి? ఏమైందమ్మా, వెళ్ళిన పని సక్సెసా? లేదండి, మళ్ళీ ఫెయిల్. చిచ్చి యారో జన్మ, ఎందులో దూకి చావడం మంచిది. అయ్యో పెద్దమ్మ గారండి, తొందరపడి చావద్దండి. డాక్యుమెంట్స్ తెచ్చే వరకైనా బ్రతికుండాలండి. ఏయ్, నీ కళ అర్థమైందా? నువ్వు మూస్తావా? అమ్మా గీత, అసలు డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయమ్మా? బ్యాగ్ లో ఉన్నాయండి. ఎవరి బ్యాగ్ లో అమ్మా? తెలీదండి. అదేంటే? అవునండి, ఆ శ్వేత ఎవరి బ్యాగ్ లోనే దాచిపెట్టిందండి. వెతకలేకపోయానండి. కానీ మొత్తానికి అది క్లాస్ రూమ్ లో ఉందన్నమాట. అవునండి, కానీ దాన్ని వెతికి పట్టుకోవడం చాలా కష్టమండి. అయ్యయ్యో నా బంగారు తల్లి, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,